అప్పుడు దర్శనం చేసుకోవడానికి వచ్చేవాళ్ళము. ఆ కర్టెన్ లోపల అమ్మవారి విగ్రహం ఉందని అంటున్నారు. అయితే ఇప్పుడు దర్శనానికే మనకి పక్కనున్న బంగ్లాలోని అమ్మవారి దర్శనానికి విగ్రహం పెట్టారండి. దగ్గరలోనే మనకి కొత్త అమావాస్య కూడా వచ్చేస్తుంది కదా. చాలామందికి అంటే ఈ చుట్టుపక్కల గ్రామస్తులు కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియని వాళ్ళకి తెలుస్తుందని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఈ బంగ్లాల్లో అమ్మవారి దర్శనం మనం చేసుకోవడానికి విగ్రహం ఉంది. అమ్మవారి దర్శనం కూడా మనం చేసుకుందాం, చూద్దాం రండి లోపల. చాలా వరకు అందరికీ అమ్మవారి గుడి కడుతున్నారంటే దర్శనం చేసుకోవడానికి వీలుందో లేదో అని చాలామంది ఆలోచన చేస్తున్నారండి. కాకపోతే మనకి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకోవడానికి ఈ బంగ్లాలో విగ్రహ ప్రతిష్టాపన మళ్ళీ చేశారు. అంటే మామూలుగా దర్శనం చేసుకోవడానికి మళ్ళీ అమ్మవారి గుడి ఓపెనింగ్ అయితే యథావిధిగా ఒకప్పుడు మనం దర్శనం చేసుకునే ఆ అమ్మవారి విగ్రహాన్ని మనం దర్శనం చేసుకునే వీలు కల్పిస్తారు. మీకు ఫుల్ వీడియో కావాలనుకుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి.